మిగతా వాళ్ళు అయితే స్టార్ట్ చేద్దామా? స్వామి గౌడ్ గారు మనందరికీ సుపరిచితులు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగస్తుల నాయకుడిగా ఉద్యమానికి ఆ రోజు ఊపిరి పోసి ఉద్యమంలో ఉద్యోగులు భాగస్వాములు కావడంతో ఏ రకంగా ఆ రోజు మీద ఒత్తిడి పెరిగి తెలంగాణకు దారితీసిందో దానికి ప్రధానమైనటువంటి భూమిక స్వామి గౌడ్ గారు ఉద్యోగస్తుల నాయకుడిగా అన్ని సంఘాలు గెస్టెడ్ ఆఫీసర్స్ టీఎన్జిఓస్ ఏకం చేసి ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా వారు నేతృత్వం వహించి ఆ రకంగా టీఆర్ఎస్ పార్టీలో వారు రాజకీయ భవిష్యత్తు కొనసాగిస్తూ కౌన్సిల్లో సభ్యుడిగా ఆ రోజు మంచి భారీ మెజార్టీతో వారు ఎమ్మెల్సీగా ఎన్నికై చైర్మన్గా వారు నిర్వహించిన పాత్ర మొత్తం తెలంగాణకి వెనకొచ్చేది. అంతేకాకుండా వెనుకబడ్డ వర్గాలకు కూడా ముఖ్యంగా గౌడ సామాజిక వర్గానికి సర్దార్ పాపన్న యొక్క మరి ఎవరైతే ఆ రోజు గోల్కొండ మొదటి బహుజన నేతగా ఆనాడు వారు అందించిన పాలన అటువంటి స్వామి గౌడ్ టిఆర్ఎస్ పెంచి ఉద్యమకారులను విస్మరించడం వల్ల ఉద్యమ ద్రోవులకు పెద్దపీట వేసి ఉద్యమ ద్రోవుల ద్వారా బంగారు తెలంగాణ నిర్మిస్తామని ఉద్యమకారులను పూర్తిగా మరి ముఖ్యంగా సీనియర్లను ఏ రకంగా విస్మరిస్తున్నటువంటి ఉదంతాలు ఇటీవల కాలంలో కూడా చాలా సందర్భాలు ఆవేదన వ్యక్తం చేశారు. కొడుకును ముఖ్యమంత్రి చేయాలని తెలంగాణ కొడుకుని మించిన నాయకుడు ఎవ్వరూ ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో ఒకరొకరిని ఇవాళ కౌన్సిల్ ఉన్న సీనియర్ సభ్యులను అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులుగా ఉద్యమం ద్వారా వచ్చి ఎదిగిన వాళ్ళను మరి వాళ్ళందరూ కూడా తుంచివేస్తూ కలత చెందినటువంటి వ్యక్తులే కాకుండా మోదీ పనితీరు చూసి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ పనితీరు వల్ల అన్ని రాష్ట్రాలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఈ రాష్ట్రాలు మొదలుకుంటే ఉత్తర భారతము, మధ్య భారతము, చివరి దక్షిణాదిలో కూడా కర్ణాటకలో అధికారం రావడము, మొన్న జరిగిన బీహార్ నుంచి ఎన్నికలు దుబ్బాక వరకు ప్రజలు పాలనకు పట్టం కట్టి అభివృద్ధికి పట్టం కట్టి ఈ కుటుంబ పార్టీలను ఈ అవినీతి పార్టీలను ప్రజలు తిరస్కరించిన సందర్భంలో వారు నిన్న మేమందరం కూడా కిషన్ రెడ్డి గారు మేమందరం కలిసి సంజయ్ గారు వారిని విన్నపించడంతో మీరు బీజేపీలో రావాలి, తెలంగాణలో ప్రత్యామ్నాయం
బీజేపీ మాత్రమే కాంగ్రెస్ కాదు అని చెప్పినప్పుడు వారు మాతో ఏకీభవించి నిన్న జాతీయ అధ్యక్షులు నడ్డా గారి సమక్షంలో పార్టీ కండువా వేసుకొని పార్టీలో చేరేందుకు రాష్ట్ర పార్టీ తరఫు వారికి స్వాగతం పలుకుతూ కిషన్ రెడ్డి గారు కేంద్ర హోంమంత్రిగా వారిని సాదరంగా స్వాగతించాల్సిందిగా శివాలయ ద్వారా సుధాకర్ రామచంద్ర ఎమ్మెల్సీ మైక్ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ నాకు ఇంత ఘనమైనటువంటి పూర్తిగా పార్టీలో ఆహ్వానించినటువంటి పెద్దలు తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు, ఆ పార్టీ కేంద్ర హోంశాఖ మంత్రులు అన్న కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జాతీయ బీసీ నాయకులు అన్న లక్ష్మణ్ గారు, మా మిత్రులు జనగాల మిత్రులు గరికపాటి రామ్మోహన్ గారు, అదేవిధంగా మా ఉపేంద్ర గారు, నా సహచరులు వారు సభలో మాట్లాడుతూ ఉంటే సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఏ విధమైనటువంటి నిశ్శబ్దం చోటు చేసుకుంటుందో అలాంటి స్పీచ్ ఇచ్చి మొత్తం సభని ఆకట్టుకున్నటువంటి అన్న ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు, మిగతా నాతోటి మిత్రులు, పార్టీ కార్యకర్తలు, ప్రతి ఒక్కరికి నన్ను పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానించినందుకు మరొకసారి తల వంచి భారతీయ జనతా పార్టీ అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వారు ఎవరు, ఏ వర్గాలు, ఎవరు కష్టపడ్డారు, ఎవరు తన్ను తిన్నారు, ఎవరు రైల్వే స్టేషన్ల మీద తలబెట్టి పట్టుకున్నారు, ఎవరు ఎదిరించి పోరాటం చేశారు అని చెప్పి మీకు నేను మళ్ళీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు, మీకు అందరికీ తెలుసు. ఏ ఆత్మ గౌరవం కోసమైతే తెలంగాణ రాష్ట్రాన్ని విడదీయాలనుకున్నామో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాకు తగ్గింది, మా తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ యువకులకు, తెలంగాణ అధికారులకు, తెలంగాణ రాజకీయ నాయకులకు భావించి ఉద్యమాన్ని నిర్మాణం చేశామో,
ఉద్యమం నిర్మాణం జరిగిన తర్వాత వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఆ ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారులకు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులను సకల జనుల సమ్మెలో వాడుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచం స్థాయిలో సమ్మె చేశాము. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి జీతాన్ని ఆపేసి భారత రాష్ట్రపతి గారిని, భారత ప్రధానమంత్రి గారిని వారి నాయకత్వంలో మమ్మల్ని కేసీఆర్ గారు తీసుకెళ్లారు. అలాంటి ఉద్యమకారులను, అలాంటి ప్రభుత్వ ఉద్యోగులను ఈ రోజు పూర్తిగా పక్కన పెట్టి ఒక్కనటువంటి మిత్రులను, ఒక్కనాడు పోలీస్ స్టేషన్ కు ధర్నాకు రానటువంటి మిత్రులను, అతి తెలుపరులు, ఉద్యమకారుల కన్నా తెలుపరులు అన్న ఉద్దేశంతో వారిని పార్టీలకు తీసుకొని అగ్రతాంబూలం ఇచ్చి వారి ముందు ఉద్యమకారులను అవమానపరచడం న్యాయమా అని చెప్పి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా మీ ద్వారా నేను మా సంఘ నాయకులను కోరుతా ఉన్నాను. మిత్రులారా, కడుపులో ముద్ద అన్నం లేకపోయినా కళాకారులు పాటలు పాడి తెలంగాణకు గజ్జెగట్టి పాటలు పాడినటువంటి సందర్భం, కడుపు నుంచి రక్తం వస్తుంటే కూడా తెలంగాణ గురించి, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ కల్చర్ను ప్రజలకు వినిపించి మనకు జరిగిన బాధను పాటల ద్వారా ప్రజలు వ్యక్తం చేశారు. ఆ కళాకారులంతా ఈ రోజు ఎక్కడ? ఆ ఉద్యమకారులు ఎక్కడ? ఆనాడు తను తిన్నటువంటి పాత్రికేయులు స్కూటర్లు తగలబెట్టి ఉస్మానియా యూనివర్సిటీలో తరిమి కొట్టి దెబ్బతిన్నటువంటి పాత్రికేయులు ఎక్కడ? మరి భవిష్యత్తు ఏంటి? ఇవన్నీ కూడా విస్మరించి ఈరోజు ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వారికి మీరు పెద్దపీట వేసి మమ్మల్ని అవమానపరచడం న్యాయమా? అయితే మిత్రులారా, ఒక విషయం నేనైతే స్పష్టంగా మీతో తెలియజేస్తా ఉన్నాను. ఉద్రేకం ఉంది కాబట్టి ఉద్యమం చేశామేమో, మాకు తెలివి లేకపోవచ్చు, మాకు పరిపాలన చేత కాకపోవచ్చు. ఇదే మాట ఆంధ్రులు కూడా అన్నారు. మిత్రులారు, మీకు పరిపాలన చేత కాదు, రాష్ట్రం చీకటి అయిపోతుందని వారు కూడా అన్నారు. మరి మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా మాకు తెలివి లేదనుకున్నాడో మరి ఏమనుకున్నాడో, అంతకుముందు పరిపాలనలో భాగస్థులైనటువంటి నాయకుడు పార్టీలో చేర్చుకుని వారి బాధ్యత అప్పచెప్పాడు. మేము అభ్యంతరం నేను చెప్పలేదు. కానీ మా ఆత్మగౌరవం, కనీసం నియోజకవర్గంలో జంపు చేసి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు కనీసం నియోజకవర్గంలో కూడా మాకు ఆహ్వానం లేకుండా, మమ్మల్ని పిలువకుండా, మమ్మల్ని అవమానపరచడం న్యాయమా? నా గ్రామంలో నా ఇంటి పక్కన టీఆర్ఎస్ కార్యక్రమం జరుగుతుంటే కూడా నన్ను దానికి ఆహ్వానించకపోవడం సమంజసమా? ఇంత హ్యూమిలియేషన్ మమ్మల్ని ఎందుకు గురి చేశారు? మేమేం తప్పు చేశాం? మీరు ఇచ్చిన పదవిని మనం మిస్యూజ్ చేశామా? లేకపోతే పార్టీని అడ్డం పెట్టుకుని ఏమైనా చేశామా? దయచేసి ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా కోరుతాం. కొంతమంది మిత్రులు చెప్పారు, అన్నా నీకు ముఖ్యమంత్రి కన్నా పెద్ద పదవి ఇచ్చాడు, ఇంకేం కావాలన్నారు. వాస్తవమే, నేను వారికి అభినందన తల ఉంచి దండం పెడతాను. తండ్రి లాంటి వారు కేసీఆర్ నాకు పదవి ఇచ్చాడు. కానీ నేను ఇక్కడ మిమ్మల్ని అందరినీ, నా పార్టీ నాయకులు కూడా ఒక మాట అడుగుతున్నాను. నేను మన చౌరస్తకి ఎత్తుకొచ్చిన ఎన్నడూ నేను జెండా పట్టలేదా, ఎన్నడూ ఉద్యమం చేయలేదా? నా పైన 2 సార్లు హత్యా ప్రయత్నం జరిగింది, మీకు అందరికీ తెలుసు. हमें सर पर कफन बांध के निकले तेलंगाना राष्ट्र के लिए పొరపాటున గోళీలు కొట్టి ఎవరైనా చనిపోతే, ఇంకెవరైనా చంపితే మా ముఖం మీద పట్టగట్టడానికి కూడా ఉండడేమో అనేది ఇంటి మీద జెండా కట్టుకొని ఉద్యమానికి బయలుదేరారు. అలాంటి మమ్మల్ని పక్కన పెట్టి ఈరోజు హ్యూమిలేషన్ గురి చేశారు. గురి చేస్తే గురి చేశారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు పరిస్థితి, ఎన్నికలు వచ్చినప్పుడు కానీ ముందు కానీ మేము అడిగేది ఒకటే. నేను మొదటి నుంచి మాట్లాడుతున్నాను, నేను చాలా మంది అడుగుతున్నాను. అప్పుడు నేను చైర్మన్ కాబట్టి విషయం బయటికి రాలేదు. ఈరోజు మీతో ఓపెన్గా షేర్ చేసుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర సమితి భారతీయ సంస్కృతిని ఎందుకు ఇబ్బందులు పాలు చేసుకుంటూ ఒకసారి ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, మీరు మద్దతు ఇస్తున్నారు, ఒక్కసారి పునరాలోచించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. మీరు కానీ నేను కానీ పార్టీలో ఎవరైనా ఉండొచ్చు. రాష్ట్ర ముఖ్యమంత్రికి 5 సంవత్సరాలు అంటాం, 10 సంవత్సరాలు అంటాం, 15 సంవత్సరాలు ఉంటాం. ఆ తర్వాత మనం ఇంకో పార్టీ వస్తుంది, ఇంకో ముఖ్యమంత్రి వస్తాడు. కానీ మనం అధికారంలో ఉన్నట్టు ఇచ్చినటువంటి సపోర్ట్ వల్ల అవతల పార్టీ దాన్ని అవకాశంగా తీసుకుని ఏ సంస్కృతిని నాశనం చేస్తుంది, ఎవరి మీద దాడులు చేస్తుందన్న విషయాన్ని మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. అందువల్ల మేము వారితో చెప్పాము, సార్ ఇది పద్ధతి కాదు,
దయచేసి ఇన్ని రోజులు ఏ విధంగా వారు ఉన్నారో వారు ఉండనియండి. సంపూర్ణమైన మెజారిటీ మన పార్టీకి ఉంది. దయచేసి వారిని ఎందుకు తీసుకోవడం అని చెప్తే కూడా సారు సరే తీసుకున్నాడు, అందరం సమానంగా ఉండాలి, అన్ని మతాలు సమానంగా ఉండాలని ఒక గొప్ప మనసుతో తీసుకున్నాడు, సంతోషం. కానీ మీరున్నటువంటి సమానత్వంతో అవతలి వర్గం ఉన్నదా? వాళ్ళు అదే విధంగా బిహేవ్ చేస్తున్నారా? ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. మా మిత్రుడు అక్బర్ బాయ్ మాట్లాడు, మీకు అందరికీ తెలుసు వారు అన్నటువంటి మాట. హరే ముఖ్యమంత్రి పేరు చెప్పిండు, అన్న పేరు కూడా చెప్పిండు, మరి వైసా नामा भी बोले, हर एक मुख्यमंत्री मेरे सामने हमारे पार्टी के सामने सर झुका के ठहरते, ప్రతి ముఖ్యమంత్రి తల ఉంచుకొని నిలబడ్డాడు మా ముందు. हो सके तो 2 घंटे में हमें सरकार को गिरा सकते हैं. वाह, ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి సపోర్ట్ వల్ల వచ్చింది? నేను ఈరోజు మా అక్బర్ బాయిని కూడా మీ అందరి ముందు ఆయన నేను అన్నగానే పిలుస్తాను, వారికి ఒక మాట. हर मंत्री आपके सामने सर झुकाए होंगे, मगर बेगम बेग में एयरपोर्ट में सरदार वल्लभ भाई पटेल के सामने कौन सर झुकाया था? आप वो चीज क्यों भूल जाते हैं? मिलके रहने की बात करो, डिबेट करने की बात मत करो. అందరం కలిసి ఉందాం, కలిసి జీవిద్దాం, అంతేగాని ఒకరినొకరు రెచ్చగొట్టడం వల్ల ఇది సమస్య పరిష్కారం. ఇక రెచ్చగొట్టడం అంటే మిత్రులారా, ఇదొక చిన్న విషయం. కొంతమంది మిత్రులు రెచ్చగొట్టడం అని అంటే అప్పుడప్పుడు అప్లోడ్ ఇంటికి వస్తే ఇంట్లో ఆల్మోగలు అప్పుగట్టడం చేతగాక ఆల్మోగలు డ్రామా ఆడుకుంటారు. నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా, నేను కొట్టినట్టు చేయి, నువ్వు ఏడ్చినట్టు చేస్తా. మనం ఇద్దరం చేసుకుంటే ఏమవుతుందంటే ఇంతకన్నా గొప్ప ఉన్నాడు సార్ ఇట్లా అన్నాడు కాబట్టి మనం తిరిగిద్దాం అనుకుంటారు. అరే హమారే లీడర్కే చేస్తారు పోయి నెయ్యి అని చెప్పి వాళ్ళు నాకేసుకుంటారు, మనం ఇద్దరం సేపు ఉండొచ్చు అన్న ఒక దురదృష్టకరమైనటువంటి నాటకం కొనసాగుతాం. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలను మోసం చేయకండి. వాస్తవం ఈ రోజు మాననీయ నరేంద్ర మోడీ గారి పరిపాలన ఒకసారి మనం గమనంలోకి తీసుకుంటే, ఈ భారతదేశం పుట్టినప్పటి నుంచి, భారతదేశం స్వాతంత్రం వచ్చిన మొదటి రోజు నుంచి కొన్ని పార్టీల వల్ల 370 ఆర్టికల్ వచ్చింది. కానీ నరేంద్ర మోడీ హిమ్మస్తే చాలా ధైర్యంగా 370 ఆర్టికల్ రద్దు చేసి నిర్ణయం తీసుకున్నాడు. అది దేశ ప్రజానికం ఈ రోజు హర్షం వెలిపుచ్చుతున్నారు. ఎస్, ఐసే ప్రధానమంత్రి होना चाहिए. ధైర్యంతో, గుండె ధైర్యంతో నిర్ణయాలు తీసుకునేటటువంటి కావాలని ప్రజలు కోరుతారు. అలాంటి స్వచ్ఛమైన పాలన, ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే విధమైన విధానం ఉండాలని చెప్పి నిర్ణయం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి భారతదేశం అంతా తల వంచి అభినందన తెలియజేస్తాను. మిత్రులారా, హిందూ అనేది మతం అని చెప్పి పేరు పెట్టి మాట్లాడుతున్నారు. హిందూ మతం కాదు మిత్రులారా, అదొక సంస్కృతి, అదొక కల్చర్. ఆ విధానంలో మనం పెరిగాం. మేము ఎప్పుడు కూడా, నాకు తెలిసి ఎప్పుడు కూడా ముస్లింలకు వ్యతిరేకంగా మేము మాట్లాడలేదు, మేము మాట్లాడలేదు కూడా. ముస్లింలు కూడా ఈ దేశ ప్రజానీకమే. ఈ దేశంలో ఉన్న రోజులు ఈ దేశ చట్టాలను గౌరవించవలసినటువంటి అవసరం ఉంది. ఈ దేశం యొక్క గీతాన్ని అనుసరించాల్సిన అవసరం ఉంది. దయచేసి ఆ విషయం అర్థం చేసుకోవాల్సిందిగా మిత్రులను కోరుతా ఉన్నాం. కానీ ఎవరిని కూడా ఇక్కడ మేము ఛాలెంజ్ చేయడం లేదు. అందుకే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మొన్న వరదలు వచ్చినప్పుడు 4వ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి డబ్బులు వచ్చినాయి, గ్రౌండ్లో ఉన్న ఫ్లోర్ వాళ్ళకి 4వ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకు వరదలు అంత ఎత్తుకి ఎప్పుడు పోయినాయో మరి మనకి చూడలేదు. కానీ మొత్తానికి డబ్బులు మాత్రం 4వ ఫ్లోర్లో ఉన్నారు. చాలా మంది ప్రజానీకం మొత్తుకున్నారు, ఇదేం న్యాయం, ఇదేం ధర్మం, మా పైన 4వ ఫ్లోర్లో ఉంటాడు, అతనికి వచ్చాయి, కింద ఉన్న గుడిసెలోకి రాలేదు. సమాచారం సరిగ్గా లేదా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వారు మిస్యూజ్ చేశారా, ఏం జరిగిందో దాని మీద ఎంక్వైరీ జరగలేదు, దాని మీద ఆలోచన లేదు. దయచేసి నేను వారిని కోరుతా ఉన్నాను, అందరికీ సమాన న్యాయం అందించండి, సమానంగా చూడండి, ఉద్యమకారులను గౌరవించండి, ప్రభుత్వ ఉద్యోగులను, వారి సంఘ నాయకులను పిలిచి మాట్లాడండి, వారి సమస్యలు ఒకసారి వినండి. ఈ రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి మిత్రులు వీరంతా. అందుకే నేను ఈరోజు మొన్నటి రోజున నేను ఈ ఆవేదనతో ఉన్నటువంటి సమయాన భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర సంఘ అధ్యక్షులు, అదేవిధంగా అన్న మా రామచంద్రరావు గారు, మాననీయ
హోంశాఖ మంత్రులు కిషన్ రెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు, మీరందరూ కలిసి మీరు మొదటి నుంచి పార్టీలో పనిచేసిన వాళ్ళే, పార్టీలో అయితే పార్టీకి ఉన్నటువంటి నేను మిత్రులకు ఇంత దాచేదేం లేదు. నేను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో నేను భారత్ స్వయం సేవక్ నుంచి నేను స్వయం సేవకును. ఈ పార్టీలో ఇందులో స్వయం సేవకుగా ఉండి నేను దివసీమలో దాదాపు 6 నెలలు దివసీమలో శివారెత్తడానికి వెళ్ళాను సంఘ కార్యకర్తగా. నాకు ఆ అనుభవం ఉంది. నేను కొత్తవాడిని కాదు భారతీయ జనతా పార్టీకి. కానీ నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్న తర్వాత రిటైర్మెంట్ కాగానే కేసీఆర్ గారు నన్ను అడగటం, నేను పార్టీలో పోవటం, వారి టికెట్ ఇవ్వటం, గెలవటం. మాననీయ అటల్ బిహారీ వాజ్పేయి గారికి నేను డ్రైవర్గా పనిచేశాను. నాకు ఉద్యోగం లేకముందు నేను వారికి డ్రైవర్గా పనిచేశాను. వారితో నాకు పరిచయం ఉంది. ఆ విధంగా నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత నన్ను గౌరవనీయులైన కేసీఆర్ గారు నన్ను చైర్మన్ గా, నేను చైర్మన్ గా పదవి గడ్డలు పెట్టుకొని నేను ఏనాడు కూడా ఎలాంటి తప్పుడు కార్యక్రమాలు చేయలేదు. ప్రతి ఒక్క పార్టీకి నేను అవకాశం ఇచ్చాను. మాట్లాడేటప్పుడు ఎవరైనా ఇంటలెక్చువల్గా మాట్లాడుతూ ఉంటే, ఎవరైనా ప్రజలకు సంబంధించిన సమస్య మాట్లాడుతూ ఉంటే, పొలిటికల్ అడ్డంకులు రాజకీయమైనటువంటి ప్రతి అసెంబ్లీలో ఇప్పుడున్న మీడియా మీకు అందరూ తెలుసు, ఇంత ముఖ్యమైన సబ్జెక్ట్ కానీ మాట్లాడుతుంటే పక్కన వాళ్ళు దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తారు. కానీ నేను మాత్రం ఖచ్చితంగా అవతల సభ్యులను ఆపి ప్రతిపక్షకులైనా సరే వారితో సబ్జెక్టు మాట్లాడించడం జరిగింది. మీరందరూ చూశారు. కాబట్టి మిత్రులారా, నన్ను ఈరోజు అత్తగారింట్లో తను తిని అమ్మగారింటికి వస్తే బిడ్డలు ఎంత సాధారణంగా తల్లిదండ్రులు ఆహ్వానిస్తారో అంత సాధారణంగా భారతీయ జనతా పార్టీ ఆహ్వానించడం, గుండెలకు అతుక్కోవడం అనేది నాకు సంతోషించదగ్గ విషయం. నన్ను ఒక తమ్ముడు కానీ, ఒక బిడ్డ కానీ, ఒక పాత కార్యకర్త కానీ ఈ రోజు నన్ను అభిమానించారు. నేను ఎప్పటికీ భారతీయ జనతా పార్టీ రుణపడతాను. అదేవిధంగా నేను పార్టీ అధ్యక్షుడికి హామీ ఇచ్చాను. ఇక్కడ ఉన్న పెద్దలకు కూడా హామీ ఇస్తున్నాను. మీ అందరి సమక్షంలో నాకన్నా ముందు ఎవరైనా కార్యకర్తలు పని చేసి ఉంటే, పని చేస్తూ ఉంటే వారికి ఇవ్వాల్సిన అవకాశాలు దయచేసి నాకు ఇవ్వకండి. మీరు ఏ బాధ్యత ఇస్తేనే నా బాధ్యత తీసుకుంటాను. మీరు ఎక్కడ చెప్తే అక్కడ పనిచేస్తాను. నాకన్నా ముందున్న సీనియర్ కార్యకర్తలకు అతను చిన్నోడే కానిగాక అతని సంఘంలో నిలబడ్డాడు. భారతీయ కాబట్టి వారికి అవకాశాలు వస్తే వారికి ఇచ్చిన తర్వాతనే, ఎక్కడ లేకపోతే నాకు మీరు ఏ బాధ్యత ఇచ్చినా తీసుకుంటాను. ఏ బాధ్యత లేకపోతే మైకి ఇచ్చిన ఆవేదన చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చిన మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై. మిత్రులందరికీ నమస్కారం. నిన్నటి రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో కొన్ని శక్తులు మత కళ ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మేము కఠినంగా అణిచివేస్తాము అనే విధంగా మాట్లాడి సీఎంఓ ఆఫీస్ నుంచి అన్ని ప్రెస్లకు రిలీజ్ చేయడం జరిగింది. నేను ఇది కూడా చెప్పాను, అబద్ధాలు ఆడడంలో తండ్రి కొడుకులు పోటీ పడుతున్నారు. ఇప్పుడే కాదు, దుబ్బాక ఎలక్షన్స్ నవంబర్ 3వ తేదీ ఉంటే నవంబర్ 1వ తేదీన ఇదే విధమైనటువంటి ప్రయత్నం చేశాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు
విఘాతం కలిగించేటువంటి కుట్రలు చేస్తున్నారు. ఫైరింగ్ జరగబోతా ఉంది, లా అండ్ ఆర్డర్ సమస్య ఏర్పడబోతుంది అని ఆ రోజు కొడుకు మాట్లాడాడు. ఈరోజు తండ్రి గారు మాట్లాడుతున్నారు. ఎన్నికల లబ్ధి పొందడం కోసం ప్రభుత్వ వ్యవస్థను ఉపయోగించుకోవడం, ఇతర పార్టీల మీద బురద చల్లడం, ప్రజల మధ్యలో ప్రభుత్వమే ఒకరిపైన ఒకరికి అపనమ్మకం కలిగే విధంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమో ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకోవాలి. నేను గతంలో కూడా చెప్పాను, పార్టీలు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. అధికారం ఎవరికి శాశ్వతం కాదు, ఏ కుటుంబానికి కూడా శాశ్వతం కాదు. మీ కుటుంబానికి తెలంగాణ ప్రజలు శాశ్వతమైనటువంటి అధికారాన్ని కట్టబెట్టలేరు. ఇదే నిజాం రాజ్యం కాదు. శాశ్వతంగా నేను, నా తర్వాత కొడుకు, నా తర్వాత కొడుకు కొడుకు అనేటువంటి వ్యవస్థ ఇప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరికి అవకాశం ఇవ్వలేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాస్వామ్య వ్యవస్థకే పెద్ద వేశారు. దానికి మాత్రమే భారతదేశంలో అవకాశం. కానీ మనకు జిహెచ్ఎంసీలో లేదా దుబ్బాక ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని అక్కడ కూడా నేను, నా కుటుంబము అనే విధంగా ముఖ్యమంత్రి గారు ప్రజలను భయపెట్టించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని తగ్గించేటువంటి కుట్ర చేస్తాం. నేను హైదరాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. నేను తెలంగాణ పౌర సమాజాన్ని కూడా విజ్ఞప్తి చేస్తాను. యాజ్ ఏ భారతీయ జనతా పార్టీ మేము ఎక్కడ కూడా లేక ఇంకెవరు కూడా ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టు మాకు ఏ రకమైనటువంటి వార్త లేవు. కానీ ముఖ్యమంత్రి గారు ఎన్నికలు పొందడం కోసం ఈ రకమైనటువంటి ఇతరుల మీద నిందలు మోపుతూ ఆ నిందల నుండి లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేయడము తెలంగాణ పౌర సమాజం అంతా గౌరవించాల్సిందిగా కోరుతాను. గతంలో కూడా కొడుకు ఇదే రకమైనటువంటి స్టేట్మెంట్ టిఆర్ఎస్ నాయకులందరూ పోయి డీజీపీ ఆఫీసులో డీజీపీ ఉత్తరాలు ఇచ్చి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పోయి ఒకటితో పొలింగ్ ఉంటే ఒకటితో ప్రయత్నం చేశారు. ఈరోజు కూడా ఇంకా 2-3 రోజుల్లో ప్రచారం ముగుస్తున్నారుగా మళ్ళీ ముఖ్యమంత్రి గారే స్వయంగా అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దింపి అధికార యంత్రాంగాన్ని ఉసుగొల్పేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఇది మంచిది కాదు. నేను దాన్ని ఇంతకుముందు కూడా చెప్పాను, పార్టీలు వస్తూ ఉంటాయి, పోతుంటాయి. వ్యవస్థ అనేటువంటిది శాశ్వతం. ఈ వ్యవస్థను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు, పోయారు. ఎవరికి ఏది శాశ్వతం కాదు. కాబట్టి ఆ దిశలో అందరూ ఉండాల్సిందే నేను కోరుతా ఉన్నాను. మరొకసారి నేను పివి నరసింహారావు గారు, ఎన్టీ రామారావు గారు, మన తెలుగు వాళ్ళు పివి నరసింహారావు గారు భారతరత్న, వారు దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి తొలి తెలుగు బిడ్డ. భవిష్యత్తులో ఎవరితోనో చెప్పలేం, కానీ
మన తెలుగు వాళ్ళంతా కూడా గర్వపడేటువంటి విషయం. తెలంగాణ గడ్డ కూడా పివి నరసింహారావు పేరు చెప్తే ఎంతో ఉద్వేగానికి లోనవుతారు. అటువంటి వ్యక్తి సమాధులను కూల్చేయాలని చెప్పి ప్రకటించారు. ఎన్టీ రామారావు ప్రపంచంలోని తెలుగు వాళ్ళంతా కూడా గర్వపడేటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వమైన. గతంలో మేము కూడా ఎన్టీ రామారావుతో కలిసి కొన్ని రోజులు ఢిల్లీలో ప్రయాణం చేశాం. ముఖ్యమంత్రిగా బడుగు పెద్దపీట వేశారు. పరిపాలన వ్యవస్థలో సమగ్రమైనటువంటి మార్పు తీసుకొచ్చారు. కాబట్టి అలాంటి వ్యక్తి సమాజం కూడా కొలిచాలని చెప్పడం ఏదైతున్నదో ఎంఐఎం పార్టీ యొక్క అహంకారానికి తాళపుకు అర్థం పడతా ఉంది. ఈ రకంగా మాట్లాడడానికి కారణము, ఇంత ధైర్యం రావడం కారణము ఎవరో అర్థం చేసుకోవాలి. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మొన్న కాంగ్రెస్ కావచ్చు, అంతకుముందు టీడీపీ కావచ్చు, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వంచన చేయి ఈ రకంగా మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తూ మాట్లాడేటువంటి విధానం భారతీయ జనతా పార్టీ మజ్లిస్ పార్టీ చేసినటువంటి ఈ స్వర్గీయ పివి నరసింహారావు సమాధి కానీ, స్వర్గీయ ఎన్టీ రామారావు గారి సమాధి కానీ, ఈ రెండు సమాధులను కూల్చివేస్తారని చెప్పడం ఏదైతుందో భారతీయ జనతా పార్టీ అత్యంత తీవ్రంగా ఖండిస్తా ఉన్నది. దీనిపైన ముఖ్యమంత్రి ప్రజలకు సంజాయి చెప్పుకోవాలి. ఆ రకమైనటువంటి రౌడీజం, గుండాయిజం ప్రోత్సహించి పార్టీతో కలిసి నడుస్తున్నారు. అలాంటి పార్టీతో స్నేహం చేస్తున్నారు. అలాంటి పార్టీ నాయకులను కలిసి కూర్చొని చర్చించడం, అలాంటి పార్టీతో మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ అనేక ఎన్నికల్లో గుర్తు పెట్టుకోవడం, మరి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు సంజాయిషి చెప్పుకోవాలి. ఆ రకంగా ప్రకటన చేసినటువంటి వ్యక్తి పైన కూడా కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలి. నేను ముఖ్యమంత్రి గారికి, వారి కొడుకు, తండ్రి కొడుకులు ఇద్దరికి భారతీయ జనతా పార్టీ పైన వాస్తవ విరుద్ధమైనటువంటి ప్రకటనలు చేస్తాం. మేమేదైతే చెప్తా ఉన్నామో హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి అనేక సమస్యలను లేవనెత్తుతాం. దాని మీద మాట్లాడు. చైనాతో ఏమైంది, పాకిస్తాన్తో ఏమైంది, ఎల్ఐసి ఏమైంది. నేను ప్రభుత్వంలో ఉన్నాను, ఇంతవరకు ఎల్ఐసికి సంబంధించినటువంటి ఏ రకమైన నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి ఆ రకంగా మాట్లాడడం మంచిది కాదు. మీరు ఒకటంటే ఇతరులు రెండనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కొంత సమయంతో ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను హైదరాబాద్ ప్రజానీకాన్ని మనవి చేస్తున్నాను. దేశంలో ఎక్కడ మత కళాలు జరిగినా కేంద్ర ప్రభుత్వం చూస్తూ కూర్చోదు.
ఎక్కడ ఉగ్రవాద కార్యక్రమాలు జరిగినా కేంద్ర ప్రభుత్వం చూస్తూ కూర్చోదు. జీరో టాలరెన్స్ ఆన్ వైలెన్స్, జీరో టాలరెన్స్ ఆన్ వైలెన్స్. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు. కేంద్రంలో 6.5 సంవత్సరాలుగా పరిపాలన చేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా పథకాలు లేవు, కర్ఫ్యూ లేవు. కేసీఆర్ ఒక్కడే దెబ్బదలుచుకుంటున్నాడు, కానీ ఎక్కడ దేశంలో ఎక్కడ లేదు. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కూడా సంవత్సరంలో 200 రోజులు పథకాలు జరిగేటువంటి రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ తర్వాత శాంతి ఏర్పడిపోయింది. ప్రజలందరూ సహజీవనం చేస్తాం. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు భయపెట్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు, అది మంచిది కాదని చెప్పి దీని సందర్భంగా ముఖ్యమంత్రి గారు కోరుతున్నారు. హైదరాబాద్ నగర ప్రజలకు భారతీయ జనతా పార్టీ భరోసా ఇస్తుంది. మీ కష్టాల్లో, మీ సుఖాల్లో, మీ ఇబ్బందుల్లో మేము అండగా ఉంటాం. ఎవరు భయపెట్టించినా భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు బెదిరించినా బెదరాల్సిన అవసరం లేదు. పూర్తి స్థాయిలో మా చివరి రక్తపు బొట్టు వరకు కూడా ప్రజల రక్షణ కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము అండగా ఉంటాము అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాము. మంత్రి గారు, కిషన్ రెడ్డి గారు చెప్పిన దాన్ని కొనసాగింపుగా ఇద్దరు ప్రముఖ వ్యక్తులు పివి నరసింహారావు, స్వర్గీయ నరసింహారావు గారు తెలంగాణ ఆనిముత్యం, బహుభాషా కోవిది. తెలుగు వాళ్ళగా మనం గర్వపడుతున్నాం. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తిగా, తెలంగాణ వ్యక్తిగా ప్రధానమంత్రి దేశమంతా గర్వపడుతూ ఉంటే అటువంటి వ్యక్తిని ఇవాళ సమాధిని కూల్చేయాలి, తీసేయాలంటే ఇవాళ టిఆర్ఎస్ ముఖ్యమంత్రి స్పందించారు. మీ వైఖరి ఏమిటి? స్వయంగా అక్బర్ ముఖ్యమంత్రి కట్టడి చేయకపోతే అది టిఆర్ఎస్ ప్రేరేపిత వ్యాఖ్యగా భావించాల్సి వస్తుంది. స్వర్గీయ ఎన్టీ రామారావు సిద్ధాంతాలు వేరు కావచ్చు, రాజకీయాలు వేరు, అని మహానుభావుడు ఆ రోజు సమాజంలోని బలహీన వర్గాలకు, బడుగు వర్గాలకు రాజకీయంగా పెద్దపీట వేసి ఈరోజు 2 రాష్ట్రాల్లో అనేకమైనటువంటి వీకర్ సెక్షన్ను వాళ్ళకు రాజకీయాల్లో రాణించే అవకాశం ఇచ్చి మండల స్థాయిలో స్థానిక సంస్థల రిజర్వేషన్ కల్పించే వ్యక్తి. అటువంటి వ్యక్తిని వాళ్ళ దూషిస్తామంటే అంటే ఈ ప్రాంతం వేరైతే అటువంటి మహానుభావులను మరి కించపరిచే విధంగా వారు అభిమానించేటువంటి ఈ రాష్ట్ర ప్రజలు మనసు గాయపడుతుంది. వెంటనే అక్బర్ని కోసి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. దానికి టీఆర్ఎస్ కూడా వారు మరి క్షమాపణ చెప్పాలి. వారితో కలిసి పయనిస్తున్న పార్టీ దేశ విద్రోహులు, దేశాన్ని దురాక్రమణదారులకు మరి ఇక్కడ వారి సమాధులు, విగ్రహాలు లేకపోతే వారి పేరు మీద కట్టడాలు కొనసాగిస్తూ ఉంటే దాన్ని కూర్చోమని చెప్పలేని ఈ ప్రభుత్వం, మస్జిద్ నాయకులు ఎవరిని బాబర్ ఆ యొక్క కట్టడం అది దురాక్రమణదారుడు. ఆ కట్టడం కోసం వత్వాసు పలికిన మస్జిద్ పార్టీ ఇవాళ పివి నరసింహారావు, ఎన్టీ రామారావు సమాధానం కూర్చాలంటే అది టిఆర్ఎస్ పార్టీ ప్రేరితమైన వాక్యంగా మేము భావిస్తున్నాం. కాబట్టి ఈ ప్రజలు వీరికి రాజకీయ సమాధి కట్టాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. వెంటనే ఆ వ్యాఖ్యలను వారు ఉపసంహరించుకొని టిఆర్ఎస్ సైతం కూడా దాన్ని ఖండించకపోతే రేపు జరగబోయే ఎన్నికల్లో వారు అభిమానించే అన్ని వర్గాలు కూడా ఓటు ఆయుధంతో తిప్పుకొట్టాలని చెప్పి కూడా బాగా ప్రజలను పిలుపునిస్తాం. మంత్రి గారు, ఇంతకుముందు డీజీపీ గారు ప్రెస్ మీట్ పెట్టి సేమ్ ఉన్న విషయాలే రిపీట్ చేయడం జరిగింది. పక్షాలు అంటే రాజకీయ పక్షాలు
మతకాలను సృష్టించి లబ్ధి పొందాలని చూస్తున్నాయి, కఠినంగా చర్యలు తీసుకుంటామని ఏ విధంగా డీజీపీ గారు ఇంతకుముందు ప్రెస్ మీట్ పెట్టారు. సేమ్ నిన్న కేసీఆర్ ప్రకటనలానే ఈరోజు డీజీపీ ముఖ్యమంత్రి గారు రాసిచ్చారు, డీజీపీ గారు మాట్లాడమన్నారు. కాబట్టి ఒక ముఖ్యమంత్రిగా ఆయన చెప్పారు కాబట్టి ఒక డీజీపీగా మీరు మాట్లాడాలని భావిస్తున్నాను.